అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. విద్యార్జనకు విషయం తెలుసుకోవాలన్న తపనకు వినయం గుణసంపదగా బాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో సన్యాసి ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు. వినయవంతుడైన శిష్యుడి పట్ల ప్రత్యేక దృష్టి కలిగి సర్వ విద్యలు బోధించి తమంతటి వారిగా తీర్చిదిద్దేవారు గురువులు. విద్య వినయాన్ని ప్రసాదిస్తుందన్నది సుభాషితం. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటూ వినయశీలిని పూర్ణ పదార్థాలతో నిండిన ఆకుతో పోలుస్తారు మన పెద్దలు. నిండుకుండ తొణకదు అన్న మాట వినయ వ్యక్తిత్వాన్ని ఉదహరిస్తూ లోక వ్యవహారంలో ఉన్నది. పళ్ళతో నేలను తాకుతూ ఉండే చెట్టును వినమ్రతకు చిహ్నంగా భావించమంటారు మన పెద్దలు. బాధ్యత పంచడానికైనా అవసరమైన పని చేయించుకోవడానికైనా నాయకులు వినయశీలుని ఎంచుకుంటారు. మాటకు మాట ఎదురు చెప్పే దుడుకు స్వభావుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండి వారిని దరికి చేరనియ్యదు. శ్రీరామచంద్రుడు మహాచక్రవర్తి దశరథుడు కుమారుడు అయినా సాధారణ వ్యక్తిల ఏకరక్షణ కోసం అడవుల్లో విశ్వామిత్రుడి వెంట కాలినడకన వెళ్ళారు. విశ్వామిత్రుడు ముక్కోపి అయినా బాలరాముడి ప్రశాంతతత్వం ఆయన కోపానికి అవకాశం ఇవ్వలేదు. రాముడి వినయానికి సంతుష్టుడైన విశ్వామిత్రుడు ఎన్నో అస్త్రశస్త్రాలను బహుకరించారు. తాటకి సుబాహుల్ని చంపడం వలన రాముడి పరాక్రమం, శివధనుస్సును ఎక్కుపెట్టడం వల్ల అతడి కీర్తి దశ దిశలకు విస్తరించాయి. సాక్షాత్ లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవిని వివాహమాడి అంతులేని సంపదలను పొందగలిగారు. పరశురాముడి విల్లుని ఎక్కుపెట్టి వినయభూషణుడై అతడికి గర్వభంగం చేశారు. పోత పోసిన వినయమూర్తి రాముడని లోకం కొనియాడింది. రామాయణం మానవయానానికి మార్గదర్శకమైంది. దుష్టులకు ధనం, వంశం, విద్యామదాన్ని కలిగిస్తాయని, అవే సత్పురుషులకు వినయాన్ని ప్రసాదిస్తాయని మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తారు. కుచుకుడు వినయ గుణం కలిగి ఉండటం వల్ల శుక్రాచార్యుడి వద్ద శిష్యుడిగా చేరి మృత సంజీవిని విద్యను పొందగలిగారు. సత్యభామ పొగరు కన్నా రుక్మిణి వినయం కృష్ణుడిని ఆకట్టుకున్నదన్నది జగమెరిగిన సత్యం. ఒకప్పుడు రాజులు ఇతర రాజులకు సంధిగా సంబంధించిన ఇతర రాజకార్యాల గురించి వర్తమానాలు పంపాలంటే వినయ స్వరూపుల్నే పంపేవారు. వినయ విధేయతలు జంట పదాలు. వినయం కలిగిన వారు నాయకులకు విధేయులుగా ఉంటే ఆ నాయకుడికి లక్ష్యం సునాయాసంగా చేరువవుతుంది. రాముడికి సర్వసమర్థుడు, వినయ సంపన్నుడైన ఆంజనేయుడు విధేయుడు. సీతమ్మను కనుగొని రామయ్య వద్దకు చేర్చాడు. శ్రీరామ పట్టాభిషేకంలో నేలపై కూర్చుని విధేయతను చాటాడు. విధేయత విషయంలో కర్ణుడు గొప్పవాడే, కానీ ఆ అధర్మ చతురులతో చేతులు కలపడం వల్ల అపకీర్తిని మూటగట్టుకున్నారు. పిల్లల్లో వినయం విద్యకు, యువతలో వినయం కర్తవ్య నిర్వహణకు, పెద్దల్లోని వినయం అనుభవానికి గుర్తులు. మనిషికి ఊహ తెలిసింది మొదలు తనువు చాలించే వరకు చేసే వినయపూరిత వ్యవహారం జీవిత విలువను పెంచుతుంది, పొందే సత్కీర్తిని చిరంజీవిగా చేస్తుంది. ఈ విధంగా అందరూ వినయంను ఒక భూషణంగా అలంకరించుకోవాలి. జై శ్రీమన్నారాయణ.